ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్ ఛానల్. మన ఛానల్ని అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి 3 డేస్ అండి. నవరాత్రుల్లోని 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు నేను ఇంట్లో చేసుకున్న పూజ నైవేద్యాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి. సెకండ్ డే అయితే పులిహోర చేసుకున్నానండి. పులిహోర చేసుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూసారు కదా, నైవేద్యంకి అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈలోపు నేను ఏంటంటే బయట ముగ్గు వేసుకొని పసుపు బొట్లు అన్నీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా బయటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడైతే పూజ అయితే చేసుకున్నానండి. మార్నింగ్ అయితే గుడికి అదే వాటర్ పట్టుకొని వెళ్తాం కదా, అది వెళ్ళి వచ్చిన తర్వాతే ఇంకా నైవేద్యం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ తొందరగా వెళ్తాం కాబట్టి టైం సరిపోదు. ఇంకా దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నైవేద్యంకి పులిహోర పెట్టేసుకొని చామంతి పూలు, మందార పువ్వులు, తెల్ల పువ్వులతో అయితే ఈ విధంగా అయితే దేవుడి గదిని అయితే పేర్చుకున్నాను. వేపాకులు అయితే కంపల్సరీ రోజు పెడుతున్నానండి ఈ 9 రోజులు. ఇంక ఈ విధంగా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. కృష్ణుడి దగ్గర, మా మామయ్య ఫోటో దగ్గర నైవేద్యాలు అయితే పెట్టేసుకున్నాను, దండం పెట్టేసుకున్నాను. హాయ్ అండి, పూజ అన్నీ అయిపోయా. నావైతే పూజ కంప్లీట్ అయిపోయింది. మీరు 2వ రోజు కదండి నవరాత్రి. నేనైతే ప్రసాదంకి పులిహోర చేశాను ఈరోజు. మీరేం చేశారు? నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా వంట అయితే చేయాలి, వంట పని ఏం లేదు. పులిహోర ఉంది కదా, బాబు కోసం అయితే క్యారెట్ అన్నం వండితే సరిపోతుంది. ఇంకా మేము పులిహోర ఒకటి తినేస్తాం, ఇంకూర ఏం వండను. అక్కడికైతే సెకండ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి థర్డ్ డే అనమాట. నేనైతే వాటర్ పట్టుకొని వెళ్తాను కదా, ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 4 అయ్యింది. ఇంక ఇప్పుడు వాటర్ పట్టుకొని అయితే వెళ్తున్నాము. మా వీధిలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అయితే కలిసి వెళ్తున్నాను అనమాట. స్టాండ్ అయితే చిన్న ప్రాబ్లం అవ్వడం వల్ల లాంగ్ వీడియోస్ అనేది ఇంకా అత్తయ్య షూట్ చేస్తున్నారు. ఆవిడకి సరిగ్గా షూట్ చేయడం రాదు కదా, ఇంకా ఏదోలాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బయటకు అయితే నేను వచ్చేసాను. వాటర్ పట్టుకున్న తర్వాత ఇంకా బయట అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయామండి. ఒక 1 అవర్ అనమాట వచ్చినప్పటికి పడుతుంది మేము, ఎందుకంటే లైన్ ఉంటుంది. ఇంకా అవన్నీ చూసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక 1 అవర్ పైన పడుతుంది. ఇంకా పక్కింటి అమ్మాయి కోసం అయితే ఎదురు చూస్తున్నాము. ఇంకా తర్వాత గుడికి వెళ్ళి వాటర్ అది అమ్మవారికి వేసి వచ్చేసిన తర్వాత థర్డ్ డే అయితే నేను అమ్మవారికి నైవేద్యము కొబ్బరన్నం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి పాలు తీసి ఇంకా కొబ్బరి పిప్పు ఉంటుంది కదా, అది కూడా దీనిలో అయితే వేసి వేపేస్తున్నాను. వేపేసిన తర్వాత ఆ కొబ్బరి పాలు రైస్లో కలిపేస్తున్నాను. చూసారు కదా, పాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా కొబ్బరన్నం కుక్కర్ అది పెట్టేశాను. ఇంకా అది రెడీ అయ్యేలోపు బయట అయితే ఈ విధంగా పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఆల్రెడీ టైం వచ్చేసి వెలుతురు వచ్చేసింది. 5:30 దాటిపోయిందండి. 5:45 అలా అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇంకా బయట ముగ్గులు అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా రోజు నవరాత్రులు 9 రోజులు బయట అనేది ముగ్గులు పెట్టుకుంటున్నానండి, పసుపు రాసి. గడప పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట, ముగ్గులు అవి వేసుకొని. నైట్ చేసుకుందామంటే ఇంకా టైం సరిపోవట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 9:30 అలా పడుకుని పోతున్నాను అనమాట. ఇంకా టైం సరిపోవడం లేదు. ఇంకా అందులోని మబ్బుగా ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ వర్షం పడుతుందేమో అని డౌట్తో ఇంకా మార్నింగే చేసుకుంటున్నాను అనమాట. బొట్లు అవి పెట్టుకొని ఇంకా మార్నింగే అంతా క్లీన్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరన్నం అంతా రెడీ అయిపోయిందండి. ఈ లోపు ఏంటంటే నేను కొంచెం కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్లీ వచ్చేసి నేను కాళ్ళకి పసుపు రాసుకున్నాను, పారాని కూడా పెట్టుకున్నాను. ఇక్కడైతే పసుపు అనేది బొల్లు లేకుండా కాళ్ళంతా వేళ్ళ మధ్యలో కూడా రాసుకోవాలండి. పసుపు వచ్చేసి బొల్లుగా అయితే రాసుకోకూడదు.
ఇంకా నేనైతే పసుపు రాసుకున్న తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. మాకు లక్కీగా ఏంటంటే వేప చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి వేపాకులు అయితే లక్కీగా దొరుకుతున్నాయి అన్నమాట. లేదంటే ఇప్పుడు వేపాకుల కోసం మేము చాలా తిరగవలసి వచ్చేది. లక్కీగా వేపాకులు అయితే రోజు దొరుకుతున్నాయి. చూసారు కదా, ఇక్కడైతే అమ్మవారికి కొబ్బరన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ రోజు పూజ అయితే 2 పూటలు రోజు పెట్టుకుంటున్నాను. ఇంకా డే 3 అయితే అలా కంప్లీట్ అయ్యింది. ఇంకా డే 4 వచ్చేసి నేను వడలు అంటారు కదండీ! వడలు, మినప వడలు. యాక్చువల్లీ ఏంటంటే నేను సేమియా పాయసం గానీ ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ అప్పటికప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకొని మార్నింగ్ లేవగానే పప్పు అయితే నానబెట్టేసుకొని ఇంకా గుడికెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా అల్లం, పచ్చిమిర్చి వేసి ఇంకా వడలకైతే రుబ్బేసుకున్నాను. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్స్ చేసుకొని ఒక 10, 13 వడల్లాగా చిన్న చిన్నవి కన్నం పెట్టకుండా వడలు వేసుకోవాలండి. గారెల్లా కాకుండా వడల్లాగా కన్నం పెట్టకుండా అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వడలే వేసుకుంటున్నాననమాట. మామూలుగా మనం అయితే 3 లేకపోతే 5 లేదంటే 9, 11 ఈ రకంగా అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. నేనైతే ఇంకా కృష్ణుడి దగ్గరికి, అమ్మవారి దగ్గరికి నైవేద్యం కోసం అయితే ఆ పిండినే చిన్న చిన్న వడల్లాగా అయితే చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను అనమాట. బాగానే వచ్చాయి. ఇంకా అప్పటికప్పుడు అనమాట. ఇంకా ఆ రోజు నైవేద్యంగా అయితే నేను వడలు అనేది చేసుకున్నానండి. ఇంకా అవి అయితే వేగిన తర్వాత వాటిని అయితే తీసి ఇంక నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను నేను. చూసారు కదా, బాగా అయితే వేగుతున్నాయి కదా. ఇంక నైవేద్యంకి అయితే వడలు రెడీ చేసుకున్నాను అనమాట. ఈలోపు ఏంటంటే అత్తయ్య ఇంకా క్లీన్ చేసుకోవాల్సినవి ఉంటే ఆవిడైతే క్లీన్ చేసుకొని పూజ సామాన్లు అంటే 2 పూట్ల తోముతాం. అదే 2 పూట్ల దీపం పెట్టడం వలన ఏంటంటే మాకు నైట్ దీపం పెట్టినవి మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఒక్క సెట్టే ఉన్నాయి దానివల్ల. ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఇక్కడ వడలు అనేది నైవేద్యం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా రోజుకొక నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను. చూసారు కదండి, నేనైతే ఇక్కడ చేతులకి కాళ్ళకు కూడా పారాని అయితే పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, కాళ్ళకు కూడా. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.